మా మనోజ్ మా పిఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసన మండలి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే తెలంగాణలో కూడా అందరికీ కూడా లేఖలు పంపించాం. వారందరూ ఏదో సమయంలో ఒకసారైనా ఒక క్షణమైనా ఎమ్మెల్యేలందరూ, శాసనమండలి సభ్యులందరూ ఒక్క క్షణమైనా నందమూరి తారక రామారావు గారి వేదిక దగ్గరకు వచ్చి వారు నివాళి ఇస్తారని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రగాఢంగా నమ్ముతుందని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇది వారి బాధ్యత, ప్రజల మనోభీష్టం. ఈ వేదిక దగ్గరికి రావాలి. ఎందువల్ల అంటే జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకౌదని లావణ్యం తెలుగు, భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు. సంగీతపు వేదానికి ఓంకారం తెలుగు, శృతి పక్వపు నాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీణను తీగ సాగు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనెవాగు తెలుగు. నా తెలుగు ఎంత గొప్పదంటే సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తేటి పాట తెలుగు, తులేలేని పద్యానికి, కడిమల గారు అంటున్నారా, తులేలేని పద్యానికి కంచుకోట తెలుగు. నా భాష ఎంత గొప్పది అంటే వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు. నా భాష ఎంత గొప్పదో తటవర్తి రాజగోపాలం గారు రాసిన పాటిది. వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. నన్ను అడిగారు గజల్కి తెలుగులో, గజల్ని తెలుగులో ఏమంటారు అని. మరి తెలుగు ఏమంటుందంటే గజల్ని గజలు అంటుందిరా అన్న, బస్సుని ఏమంటుందంటే బస్సు అంటుందిరా అని చెప్పుకుంటున్నాం. పరభాషకి పంచనిచ్చే ఔదార్యం, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు. మరి మన తెలుగు భాష ఎంత గొప్పది అంటే, ఓ గోవిందా వినో, భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు. మనం నమ్మిన ఆ దైవానికే ఆ హృదయం ఉంటే దాని వాత్సల్యమే నా తెలుగు భాష. చూస్తూ ఉండండి, 6 నెలల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ 17 సంవత్సరాల లోపున్న